వెనిజులా ఆయిల్ బేస్డ్ ఎకానమీ అన్నమాట. సౌత్ అమెరికాలో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ వెనిజులా మాత్రమే. 90% వెనిజులా యొక్క ఎక్స్పోర్ట్ ఇన్కమ్ మొత్తం కూడా ఆయిల్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఆయిల్ కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది. ఆల్రెడీ వెనిజులా యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా ఉంది. ఈ టైంలో అమెరికా ఆంక్షలు ఏదైతే ఆయిల్ ట్యాంకర్స్ మీద ఉన్నాయో అది ఇంకా దారుణం కాబోతుంది అనమాట. ఎందుకంటే వెనిజులా ప్రజలకు ఈరోజు తినడానికి తినలేని పరిస్థితి చాలా మందికి. ఈ టైంలో ఈ ఆయిల్ ట్రేడ్ కూడా ఆపేస్తే అసలు వెనిజులా గతేంటి? వెనిజులా దేశాన్ని చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి, గ్రూప్స్ నుంచి కూడా బ్యాన్ చేసేసారనమాట. దాంతో వెనిజులా ఇంకా కష్టాలు పాలైంది. అండ్ వీటన్నిటితో పాటు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు వెనిజులాని కట్టడి చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ కరీబియన్లో, పసిఫిక్ ఓషన్లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచాడు. ఓన్లీ డ్రగ్స్ అరికట్టడానికి, డ్రగ్ బోర్డ్స్ రాకుండా చూడటానికి ఎంత మిలిటరీ ప్రెజెన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకాల కేవలం డ్రగ్ బోర్డ్స్ ని అరికట్టమే కాదు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు, వెనిజులాని కంప్లీట్ గా కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు అనమాట. మనం చూస్తే ఈ సెప్టెంబర్, అక్టోబర్లోనే దాదాపు 83 మంది చనిపోయారు కరీబియన్ ప్రాంతంలో. దాదాపు 21 అమెరికన్ స్ట్రైక్స్ జరిగాయి అనమాట. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తుందో డ్రగ్ బోర్డ్స్ అని చెప్పి, అదే విధంగా వెనిజులా దేశం నార్కో టెర్రరిజం ప్రమోట్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. దాంతో అమెరికన్ మిలిటరీ కరీబియన్ ప్రాంతంలో చాలా పెద్ద ప్రెజెన్స్ ఏర్పాటు చేసుకుంది, చాలా పెద్ద డిప్లాయ్మెంట్ చేసింది అనమాట.